హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేడివేడి అన్నంలోకి ఈ పొడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కేవలం రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా ఈ పొడి అనేది చాలా బాగుంటుంది. ఈ పప్పుల పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాము. ఆ మిరపకాయల కారానికి పట్టి మనం వీటిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఈ విధంగా వేగించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ టీ గ్లాస్ తోటి నేను 1 టీ గ్లాసు పుట్నాల పప్పును అయితే తీసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇందులోకి ఈ పుట్నాల పప్పుని తీసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాము. చూడండి, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఒక ఎయిర్టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. రైస్లోకి టిఫిన్స్లోకి కూడా ఎంతో రుచిగా ఉంటుందండి ఈ పప్పుల పొడి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.